హలో, ఇక నేను ఇక్కడ ఉండలేనమ్మా. నీ దగ్గరికి వచ్చేస్తాను. నా కష్టాల గురించి నీకు ఎప్పుడు చెప్పినా కానీ మీ అత్తమ్మ చాలా మంచివారే, ఆమె గురించి నాకు చాలా బాగా తెలుసు అంటావు. ఇంకా నేను మా అత్తయ్యతో వేగలేనే. అసలు నన్ను ఎంత విసిగిస్తుంది అంటే ఎప్పుడూ చెప్పిందే చెబుతుంది. నేను చేసింది ఏదైనా సరే ఒక పట్టాన ఆమెకు నచ్చదు. మా ఆయన ఏమో మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, పెద్ద చేసింది. మా నాన్న లేకపోతే అంతా తానే చూసుకుంది. నేను వేరుపడలేను. ఆమెను చూసుకోవాల్సిన నేనే. ఆమె నుంచి విడిపోతే ఆమె బ్రతకలేదు. ప్లీజ్ సుమా, నా కోసం సర్దుకుపో అని మాత్రమే చెప్తాడు. నీకు ఆమె గురించి ఏం తెలుసు? ఇక్కడికి కొన్ని రోజులు వచ్చి నాతో పాటు ఉండి చూడు. అసలు ఆమె ఏం చేస్తుంది నీకే తెలుస్తుంది అని అంటుంది సుమ. వద్దంటే నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇక్కడే ఉంటే నాకు పిచ్చి పట్టేటట్లుంది. సరే సుమా, నేను ఒక 10 నిమిషాల్లో నీకు ఏ సంగతి చెప్తాను, నిదానించు. ఎలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు అని ఫోన్ కట్ చేస్తుంది అరుణ. సాయంత్రం 6 గంటలకు ధీరజ్ వచ్చి వరండాలో కూర్చుని టీవీ చూస్తున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంటాడు. సుమ, మంచినీళ్లు తీసుకురా అని సుమని పిలుస్తాడు. తీసుకొస్తున్నా అని మంచినీళ్లు తీసుకొస్తుంది సుమ. ధీరజ్కి గ్లాస్ అందించబోతుంటే దానిపై ఉన్న నీటి చెమ్మని చూసి నాగమణి వెంటనే ఆ గ్లాస్ని తన చేతిలోకి తీసుకుంటుంది. నీకు దాహం వేస్తే చెప్పొచ్చు కదా అత్తయ్య, ఇద్దరికీ ఒకేసారి తీసుకొచ్చేదాన్ని. ఇది ఆయన కోసం తీసుకొచ్చింది అని అంటుంది సుమ. ఇది నేను తాగడానికి కాదమ్మా. ఈ గ్లాసులో మంచినీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి. నీకు తెలుసా, అసలుకే వాడికి ఎలర్జీ ఉంది. పైగా నువ్వు ఇంత చల్లని నీళ్ళు ఇస్తే ఎలా చెప్పు? ఇవి నేను తాగుతాను. నువ్వు ఇంకో గ్లాస్లో మరీ ఇంత చల్లగా కాకుండా చూసుకుని నీళ్లు తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. అమ్మ చెప్పింది నిజమే సుమా, నాకు ఎలర్జీ. నీకు తెలుసు కదా సుమా, అసలే రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది. అందులో నేను జలుబుతో ప్రసంగిస్తే ఎవరు నన్ను చూస్తారు? వేరే గ్లాస్తో కొంచెం లైట్గా కూల్ ఉన్నవి తీసుకురా అని అంటాడు ధీరజ్. దాంతో సుమ రొసరొస వంటగదిలోకి వెళ్ళిపోతుంది. తల్లి కొడుకుని ఇద్దరూ ఒకలాంటి వాళ్లే. నన్ను వేపుకు తినడం తప్ప ఒక పని ఏమీ లేదు వాళ్ళకి అని మనసులో అనుకుంటుంది. ధీరజ్ తల్లి ఒడిలో పడుకుని, అమ్మా నేను బాగా చెప్పాను కదా అంటాడు. అవునురా, నువ్వు నా కన్నయ్యవి. అప్పుడప్పుడు ఇలా నీ నీ ఆరోగ్యం నువ్వే చూసుకోవాలి. నేను లేకపోతే నువ్వెలా బతుకుతావోనని ఒక బాధ నాలో ఎప్పుడూ ఉంటుంది. అమ్మా, నువ్వు ఇంకెప్పుడు అలా అనకు. అలా అన్నావంటే నా మీద ఒట్టే అంటాడు ధీరజ్. మంచినీళ్ళు తీసుకొస్తూ వారి మాటలు విన్న సుమ, అబ్బా ఎంత ప్రేమ! పెళ్ళాం మీద లేని ప్రేమ తల్లి మీద మాత్రం ఎక్కువగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ధీరజ్కి గ్లాస్ అందించి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది సుమ. చూడరా, ఆ పిల్లకి ఏమీ తెలీదు. భర్త దగ్గర కాసేపు కూర్చుని కబుర్లు చెప్పొచ్చుగా, అలా బెడ్రూమ్లోకి వెళ్ళకపోతే అని అంటుంది నాగమణి. ధీరజ్ మనసులో అవును నిజమే కదా, అమ్మ దగ్గర నా దగ్గర కూర్చుని కాసేపు మాటలు చెప్తే వాళ్ళిద్దరూ మధ్య బాండింగ్ ఎక్కువగా పెరుగుతుందని అనుకుంటాడు. సరే అమ్మా, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. మనం డిన్నర్ చేద్దామని ధీరజ్ బెడ్రూమ్లోకి వెళ్తాడు. సరే కన్నయ్య, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయి. లేటుగా తింటే బొజ్జ పెరుగుతుంది అంట అని నవ్వుతుంది నాగమణి. అమ్మా, నేను త్వరగా వచ్చేస్తాగా అంటాడు ధీరజ్. ఏంటి అప్పుడే వచ్చేశారు? మీ అమ్మ దగ్గర మంతనాలు అన్నీ అయిపోయాయా అని అడుగుతుంది సుమ. పిచ్చి సుమ, ఈ వయసులో వాళ్లకు కావలసింది ప్రేమ. అది నువ్వు ఎలాగో చూపించట్లేదు. నేను కూడా చూపించకపోతే అమ్మ ఏమవుతుందో నీకు అసలు తెలీదు. నీకు ఒక విషయం తెలుసా సుమ అంటాడు ధీరజ్. ఏంటవి? నీది మీ అమ్మవి అంతే కదా అని వెటకారంగా మాట్లాడుతుంది సుమ. దీనికి ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే అని చెప్పడం ఆపేసి, సరే నేను స్నానం చేసొస్తాను, డిన్నర్కి ప్రిపేర్ చేయి అని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు ధీరజ్. అదేగా నా పని, నీకు మీ అమ్మగారికి వండి వడ్డించడం, మీరు ఇచ్చే చేదరింపు సత్కారాలు తీసుకోవడం అని నిట్టూర్పు విడుస్తుంది సుమ. ధీరజ్ వచ్చేసరికి తల్లి డైనింగ్ హాల్లో కూర్చుని ఉంటుంది. ఏంటమ్మా నువ్వు నాకంటే ముందు రెడీ అయిపోయావు? నీకు ఎక్కడ పొట్ట వస్తుందానా? రే, నీకు తన్నులు పడతాయిరా అంటుంది.
ధీరజ్కి 6 సంవత్సరాలప్పుడు తండ్రి వెళ్ళిపోతాడు. దాంతో అన్నీ తానే అయి నాగమణి ధీరజ్ని పెంచుతుంది. వాళ్ళ పుట్టింటి వారి దగ్గర ధీరజ్కి ఆటలు పాటలు అన్నీ తల్లితోనే. ఏది కావాలి అని చెప్పినా చిటికెలో కొన్ని తెచ్చేది తల్లి. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా ఆగమాగం చేసేస్తుంది. పుట్టింటి వారిని కొడుకు ఇంజెక్షన్ వేయడం చూడలేక నాగమణి తల్లిని పంపించేది ఆసుపత్రికి. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి కరోనా టైంలో ధీరజ్కి బాగా జలుబు చేసింది. నాగమణి చాలా కంగారు పడిపోయింది. తల్లితో ధీరజ్ని ఆసుపత్రికి పంపించింది. పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయడం మొదలుపెట్టింది. నా కొడుకు ఎలాంటి రోగం అంటగట్టకు తండ్రి. వాడికి ఏమీ లేదని వస్తే నేను నా జీవితాంతం ప్రతి శనివారం ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. అంత పిచ్చి ప్రేమ ఆ తల్లికి కొడుకు అంటే. అలా కొడుకు పెరిగి పెద్దవాడై కాలేజీకి వెళ్ళిన తరువాత కూడా సాయంత్రం ఇంటికి వచ్చి ఏమేం జరుగుతుందో అన్ని విషయాలు తల్లితో పోసగుచ్చినట్లు చెప్పేవాడు. అదే అలవాటు ధీరజ్కి ఇప్పుడు కూడా ఉంది. ఆఫీస్ నుండి వచ్చిన వెంబడి అక్కడ ఏమేమి జరిగేవి కూడా చెప్తాడు. చాలా మంచి తల్లి, అంతకంటే మంచి కొడుకు. నాకు ఇంకేమీ అక్కర్లేదు అనుకుంది ఆ తల్లి. కొన్నిసార్లు నాగమణి వాళ్ళ అమ్మని, కొడుకుని ఇంత గారాబంగా పెంచుతున్నావు, రేపు వాడు పెద్దవాడు అయ్యాక నీ మాట వినకుండా పోతాడు చూడు అని చాలాసార్లు అనేది. అలాంటి మాటలు ఎప్పుడూ నాగమణి పట్టించుకోదు. ఎందుకంటే తన కొడుకు గురించి తనకు బాగా తెలుసు. ధీరజ్ కూడా అలాగే మసులుకునేవాడు. తల్లికి తగ్గ తనయుడు ధీరజ్కి తల్లి ఎప్పుడూ చెప్తుంది, బాబు నువ్వు ఎవరిని ప్రేమించినా సరే ముందుగా నాకు చెప్పు. ఆమెను తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. నాకు దూరంగా వెళ్తే నేను బతకలేను అని అంటుంది నాగమణి. కానీ ధీరజ్ ఎప్పుడూ అలాంటి పిచ్చి పని చేయలేదు. తల్లి గురించి ఆలోచించి ధీరజ్కి జాబ్ రాగానే మంచి పిల్లని వెతికి పెళ్లి చేసింది నాగమణి. తన చిన్ననాటి స్నేహితురాలు అరుణ కూతురుతో తన గురించి అన్ని విషయాలు తెలుసా, నాకు తన కొడుకుని ఎలా పెంచింది అని. చాలా అందగాడు, పైగా మంచివాడు, ఆ పైన మంచి ఉద్యోగం. అంతకంటే నా కూతురికి ఏం కావాలి. ఇంకా తన తల్లిలా చూసే నాగమణి 2 చపాతీలు బంగాళదుంప కూర వేసి పెడుతుంది సుమ. వాడు చపాతీలు తినడని నీకు తెలియదా? పెళ్ళి అయ్యి 6 మాసాలు అవుతుంది అయినా కానీ నీకు ఈ విషయం తెలియదా? నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా అమ్మా అంటుంది నాగమణి. ధీరజ్ ఒక చపాతీ మాత్రమే తిని నాకు వాంతి వస్తుందమ్మా అని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. వీడు చిన్నప్పటి నుంచి ఏమీ మారలేదు. నేనంటే భరించాను. ఇష్టపడే కష్టపడి చేసి పెట్టిన వంట బాగాలేదంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకే తెలుసు అని మనసులో అనుకుంటుంది నాగమణి. అమ్మ సుమ, నువ్వు ఇంకెప్పుడు చపాతీ చేయకు. వాడు సగం ఆకలితో అయినా ఉంటాడు కానీ చపాతీ మాత్రం తినడు. ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో అంటుంది నాగమణి. నాకు నా బతుకు అనుకుని సుమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హలో సుమ, నువ్వు అన్నట్లుగానే రేపు మన ఇంటికి వచ్చే, కానీ అల్లుడు గారితో నేను వెళ్ళిపోతున్నాను అని మాత్రం చెప్పకు. అలాగే మీ అత్తయ్యకి కూడా మనం ఏం చెయ్యాలో తర్వాత ఆలోచించుకుందాం. మళ్ళీ ఆలోచించుకునేది ఏమీ లేదమ్మా, నేను విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. సరే తల్లి, 1 నెల రోజులు నాకు టైం ఇవ్వు. రేపు అల్లుడికి మీ అత్తయ్యకి చెప్పి ఇక్కడికి వచ్చేయ్. నేను ఇప్పుడే మీ అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది అరుణ. ఉదయం ధీరజ్ ఆఫీస్కి బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. సుమ అత్త దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఈరోజు నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్తుంది. సరే సుమ, జాగ్రత్తగా వెళ్ళిరా, త్వరగా బయలుదేరు, మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధీరజ్ తీసుకెళ్ళి దించేస్తాడు. ఫ్రెండ్స్తో వాళ్ళతో తిరగకుండా వీలైనంత ఎక్కువ సమయం మీ అమ్మతోనే గడుపు అని చెప్తుంది నాగమణి. నా బ్రతుకు, నా ఫ్రెండ్స్తో తిరగాలా వద్దా అన్నది కూడా ఈమె చెప్తుంది అని మనసులో అనుకుంటుంది సుమ. నిన్న రాత్రి ధీరజ్కి చెప్పింది సుమ, కానీ తనొక్కతే వెళ్తానంది, కానీ అమ్మ నన్ను తీసుకెళ్ళమంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు ధీరజ్. అమ్మా, ఈరోజు నాకు మీటింగ్ ఉందని నిన్ననే చెప్పా కదా, తను ఒకతే వెళ్ళగలదు అంటాడు ధీరజ్. ఒరే పిచ్చోడా, తనొక్కతే ఎలా వెళ్తుందిరా? నీకు అంతగా పని ఉంటే నేను వెళ్ళి దింపేస్తాలే అని అంటుంది నాగమణి. అమ్మా, నీకు బస్సు పడదు కదా, మరి ఎలా వెళ్తావు?
అత్తయ్య వాళ్ళ ఊరు మరీ దూరం లేదు కదా, తను ఒకతే వెళ్తుందిలే. ఒరే, నీకు దెబ్బలు పడతాయి. మొదటిసారిగా సుమా పుట్టింటికి వెళ్తుంది, మనం వెంట వెళ్ళకపోతే ఎలా? నీకు ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది కనుక నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను సాయంత్రానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని చెప్పి, సుమా మీరు ఎందుకు అత్తయ్య అని అన్నా కానీ సుమని తీసుకుని ఊరు వెళ్తుంది నాగమణి. మా అమ్మ మనసు ఇదే సుమా, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని మనసులో అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ధీరజ్. అరుణ, ఎక్కడున్నావు? నీ కూతుర్ని తీసుకొచ్చేశాను అని ఇంట్లోకి వస్తుంది నాగమణి. మహా తీసుకొచ్చేసావులే, ఇన్ని రోజుల తరువాత తీసుకొచ్చేది అని బొంగమూతి పెడుతుంది అరుణ. సారీ అరుణ, నేను మర్చిపోయాను, నన్ను క్షమించవే అని వేడుకున్నట్లుగా అంటుంది. సరేలే అని పెరట్లోకి తీసుకెళ్తుంది నాగమణిని, కూతుర్ని పట్టించుకోకుండా. అది చూసిన అరుణ కోడలు, సుమా ఇలా కూర్చో, ఏంటి కబుర్లు? మీ అత్త ఏమంటుంది? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని మామూలుగా ప్రశ్నలు వేసింది. అరుణ కోడలు త్రివేణి. అరుణకి ఒక కొడుకు చైతన్య, ఒక కూతురు సుమ. కొడుకు కూతురికి ఒకే రోజు వివాహం చేసింది. అటు కూతుర్ని పంపించి ఇటు కోడల్ని తీసుకొచ్చుకుంది. సుమ అత్తయ్య తల్లి వెళ్ళిన వైపే చూస్తుంది, వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని. సరే అరుణ, ఇక నేను వెళ్ళి వస్తాను, వాడొక్కడే తిప్పలు పడతాడు. ఆగమ్మ తల్లి, నీ కొడుకు ఇందాకే నాకు ఫోన్ చేశాడు. అత్తయ్య అమ్మని నేను వచ్చేదాకా ఆగమని చెప్పు, 2 సార్లు జర్నీ చేస్తే నీరసంతో కళ్ళు తిరుగుతాయి, మీటింగ్ అయిపోగానే నేను బైక్ తీసుకుని వస్తాను అని చెప్పాడు అని అంటుంది అరుణ. చూసావా చూసావా అరుణ, నా కొడుకు ఎంత మంచివాడు. మీరందరూ అనేవాళ్ళు కదా, నీ కొడుకు పెద్దయిన తరువాత నీ మాట వినడని. ఎప్పుడైనా మీరందరూ నమ్ముతారా అని అమితానందంతో చెప్తుంది నాగమణి. చూశాంలే, కొంచెం నా కూతుర్ని కూడా ప్రేమించమని చెప్పు నీ కొడుక్కి. ఏ, నీ కూతురికి ఏమి లోటు? తల్లిని ప్రేమించేవాడు పెళ్ళాన్ని కూడా ప్రేమిస్తాడని నీకు తెలియదా? అయినా చిన్నప్పటి నుంచి నువ్వు వాడిని చూస్తూనే ఉన్నావు కదా, వాడు నువ్వు వచ్చినప్పుడల్లా నీ చుట్టూ తిరిగేవాడు, అప్పుడు నన్ను కూడా మర్చిపోయేవాడు అని బొంగమేతి పెట్టుకుంది నాగమణి. చాలే, నా వెంట తిరిగినా కానీ ఇప్పుడు నీ మాటే వింటున్నాడుగా నీ కొడుకు, నా దగ్గర ఏమైనా ఉంటున్నాడా చెప్పు అంటుంది అరుణ. వాడు నా కొడుకు అని బాహుబలిలో బీజాల దేవుడు చెప్పిన స్టైల్లో చెప్పింది. ధీరజ్ చిన్నప్పుడు కూడా అరుణ నాగమణి ఇలాగే మాట్లాడుకునేవారు. ఇదే డైలాగ్ ఎన్నోసార్లు చెప్పింది నాగమణి. అంత ఇద్దరు ఫ్రెండ్స్ చాలాసేపు నవ్వుకున్నారు. సుమ వాళ్ళిద్దరినీ వింతగా చూస్తుంది. చిన్నప్పటి నుంచి సుమ వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉండి చదువుకుంది. ఎప్పుడు వెళ్ళినా అరుణ ఒక్కతే నాగమణి దగ్గరికి వెళ్ళేది. చాలా రోజులుండి కానీ రాదు మళ్ళీ ఇంటికి. ఒక్కసారి కూడా సుమ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇలా వాళ్ళిద్దరి స్నేహాన్ని చూస్తుంటే సుమకి విచిత్రంగా ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు చిన్నపిల్లలు అయిపోతారని తల్లి చెప్తుంటే విన్నది కానీ ఇదే మొదటిసారి చూడడం. సరే రా, నీకు ఇష్టమైన సొద్దరొట్టెలు చేసి పెట్టాను, నువ్వు వస్తున్నావని తెలిసి తిందువుగాని రా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. త్రివేణి వంటగదిలో రొట్టెలు ఉన్నాయి, తీసుకురావా అని అడుగుతుంది అరుణ. మీరే వెళ్ళి తీసుకోవచ్చు, మీ ఫ్రెండ్కి పెట్టండి అత్తయ్య, నేను సుమతో మాట్లాడుతున్నాను అని అంటుంది త్రివేణి. ఇదేంటి, అత్తయ్య మాటకి విలువయ్యకుండా చెప్పిన పని చేయను అంటుంది మా వదిన అని మనసులో అనుకుంటుంది సుమ. అలాగేలే, నా ఫ్రెండ్కి నేనే పెట్టుకుంటాను, నువ్వేం తీసుకురావద్దు అని వంటగదిలోకి వెళ్ళి రొట్టెలు తీసుకొచ్చి నాగమణికి పెడుతుంది. నాగమణి ఆవురావురుమంటూ తింటుంది. నీ కోడలు చాలా మంచిది కదా, చూసావా నా సెలక్షన్ అని గొప్పలు పోతుంది నాగమణి. అవునులేమ్మా, నీ సెలక్షనే, నా కోడలు మంచిదే అని మురిసిపోతుంది అరుణ. వాళ్ళ మాటలు విన్న సుమ ఇదేంటి మాట కూడా వినడం లేదు, అయినా మంచిదే అంటుంది. మా అమ్మ ఏంటో ఇదంతా. సరేలే, ముందు నేను బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే నా తల పగిలిపోతుంది అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది సుమ. సుమ వెళ్ళిన వైపే చూస్తూ అత్తాకోడలు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఇదేది పట్టించుకొని నాగమణి తింటూ ఉంటుంది. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? నేనైతే మీ ఊరు వచ్చి చాలా రోజులు నీ దగ్గర ఉండాలి, నువ్వైతే వెంటనే వెళ్ళిపోతావా అని బుంగమూతి పెడుతుంది అరుణ. ఇదంతా ధీరజ్ చిన్నప్పటి నుంచి చూస్తున్నదే, తనకేమీ వింతగా అనిపించదు. సర్లే అరుణ అత్తయ్య, అయితే ఆఫీసుకు సెలవు పెట్టి నన్ను కూడా ఇక్కడే
ఉండమంటావా? నేను ఉంటేనే కదా అమ్మ కూడా ఉంటుంది అంటాడు. వద్దులే, నా కోసం ఎందుకు సెలవు పెట్టాలి? పైగా నీకు ఆఫీసులో పని చాలా ఉందంటున్నావుగా. తీసుకెళ్ళు మీ అమ్మని, నేనే వస్తాను తర్వాత నా కూతురు దగ్గరికి. నేను రానా ఏంటి? రామ్మ తల్లి, నిన్ను ఎవరు వద్దన్నారు? ఎన్ని రోజులైనా ఉండు నీ కూతురు, లేకపోతే నా దగ్గరికి నువ్వు రావా ఏంటి? అదంతా సరే గాని ఈ బ్యాగ్లో నీకు ఇష్టమైన సద్దె రొట్టెలు పెట్టాను, అవన్నీ నువ్వు ఒక్కదానివే తిను. అయినా నీ కొడుకు ఇలాంటివి తినడు కదా, నేను మర్చిపోయానులే. సరే సరే, ఇక లేటవుతుంది, వెళ్ళిరండి. సుమ, చైతన్య, త్రివేణి కూడా అక్కడే ఉంటారు. రే, మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చైతన్యని బెదిరిస్తాడు ధీరజ్. అలాగే సార్, జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ నవ్వుతాడు చైతన్య. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మరి. చైతన్య, ధీరజ్ ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు. చైతన్య నాగమణి దగ్గర ఉండే చదువుకున్నాడు. మర్యాదగా ఎలా ఉండాలో, అందరినీ ప్రేమగా ఎలా చూసుకోవాలి, ఎలా బ్రతకాలో అని కథల రూపంలో చెప్పి పెంచుతుంది పిల్లల్ని నాగమణి. మచ్చుకి ఒక కథ. ఆరుబయట మంచం మీద పడుకొని ఒకవైపు చేతి మీద ధీరజ్ని, ఒకవైపు చేతి మీద చైతన్యని పడుకోబెట్టి ఆమె కథలో చెబుతుంది. అనగనగా ఒక ఊర్లో ఒక ధీరజ్ ఉండేవాడు. అతను ఒకరోజు అడవికి వెళ్తాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ధనవంతులు, మరొకరు బిచ్చగాళ్ళు. వాళ్ళిద్దరూ వెళ్ళి అటువైపుగా వెళ్తున్న ధీరజ్ని సహాయం అడుగుతారు. ధీరజ్ వాళ్ళిద్దరినీ పరికించి చూసి బాగా ఆలోచించి సమాధానం చెప్తాడు. వాళ్ళ అడిగినది ఏంటంటే, బిచ్చగాడు నేను ఇక్కడ నుండి ఊళ్ళోకి వెళ్ళాలి, దారి తప్పిపోయాను అని అడుగుతాడు. ధనవంతుడు నేను తెచ్చుకున్న అన్నపానీయాలు అయిపోయాయి, బాగా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టు అని అడుగుతాడు. అతని దగ్గర ఉన్నా కానీ మంచి కోసం లేవని అబద్ధం చెబుతాడు ధీరజ్. దాంతో వీళ్ళిద్దరికీ మంచి చెయ్యొచ్చని ఆశతో మరి ఇప్పుడు ఎలా అని వాళ్ళ ముందు ఆలోచిస్తున్నట్లు నటించి, నేను ఇటువైపుగా వెళ్తున్నాను, మీరు వాటి వైపుగా వెళ్ళాలి, నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళలేను, నన్ను క్షమించండి అని బిచ్చగాడికి, నా దగ్గర ఏమీ తినడానికి లేవు, మీకు ఎలా పెట్టగలను అని ధనవంతుడికి. నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది, అతని దగ్గర ఉన్న భోజనం నీకు ఇస్తాడు, మీ దగ్గర ఉన్న గుర్రంతో అతన్ని అటువైపుగా తీసుకువెళ్ళండి అని చెప్తాడు ధీరజ్. అలా ఎలా తింటాను నేను బిచ్చగాడి దగ్గర అన్నం అని అంటాడు ధనవంతుడు. అయితే వద్దులే, అటువైపు ఊరు చాలా దూరం ఉంది, తినకుండా ఉంటే నీరసంతో ఇక్కడే పడిపోతారు, మీ గుర్రాన్ని కూడా నడపలేరు, అప్పుడు కాసేపు ఉంటే చీకటి పడుతుంది, అసలే ఎవరో చెప్తుంటే విన్నాను, చీకటి పడితే ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయని, అప్పుడు మీరు తినకపోయినా ఆ ఘోరం మృగాలు ఆగవు, మిమ్మల్ని తినేస్తాయి అని భయపెడతాడు ధీరజ్. దాంతో ధనవంతుడు బిచ్చగాడు దగ్గర అన్నం తిని అతని నెక్కించుకొని ఊరువైపు వేగంగా గుర్రాన్ని నడుపుతాడు అని కథని ముగిస్తుంది నాగమణి. దానిలో ఉన్న తెలివిగల ఉపాయాన్ని ఆలోచించడం నేర్పుతుంది వాళ్ళిద్దరికీ. చీ పో అత్తయ్య, నువ్వు ఎప్పుడూ ధీరజ్ పేరుతోనే కథ చెప్తావు, నా పేరుతో ఎప్పుడూ చెప్పవు అని అడుగుతాడు చైతన్య. మళ్ళీ చైతన్య పేరుతో మొదలు పెడుతుంది ఇంకో కథ. అలా మంచి మంచి కథలు, తెలివిగల కథలు, మంచిగా ఉపయోగపడే కథలు ఎన్నో చెబుతుంది. ఆ వింటూ పెరిగాడు చైతన్య. నాగమణి, ధీరజ్ బైక్ మీద స్టార్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సుమ 2 రోజులు ఇంట్లో ఖాళీగా ఉండి గడిపేస్తుంది. ఆ రోజు సాయంత్రం చైతన్య 8 గంటలకి ఇంటికి వస్తాడు. వచ్చి తల్లి దగ్గర కూర్చుని, త్రివేణి కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వు అని అంటాడు చైతన్య. అత్తయ్య ప్లీజ్ మంచినీళ్ళు ఇవ్వండి, చైతన్యకి నాకు కొంచెం పనుంది అని బెడ్ మీద పడుకుని చెప్తుంది త్రివేణి. ఎందుకనో అటువైపుగా వచ్చింది సుమ. త్రివేణి చేసే పని చూసి తల్లి వైపు చూస్తుంది. తాగు నాన్న మంచినీళ్ళు అని చైతన్యకి ఇస్తుంది అరుణ. అరుణ మంచినీళ్ళు ఇవ్వగానే త్రివేణి వెళ్ళి అత్త దగ్గర కింద కూర్చుని ఒళ్ళో తల పెట్టుకొని చిన్నపిల్లల ఇద్దరికీ కబుర్లు చెబుతుంది. దాంతో తల్లి కొడుకులిద్దరూ నవ్వుతూ ఉంటారు. అత్తయ్య పదండి, డిన్నర్కి ప్రిపేర్ చేద్దాం అని పిలుస్తుంది. అత్తాకోడలు ఇద్దరూ కిచెన్లోకి వెళ్తారు. కోడలు కూరలు తరిగి అత్తయ్య చేతికి అందిస్తుంటే పొయ్యి దగ్గరే కదలకుండా నిలబడి వంట చేసేస్తుంది అరుణ.
అవసరమైనవన్నీ అత్తయ్య దగ్గరికి తీసుకొస్తుంది కోడలు. అప్పుడప్పుడు తను కూడా గరిటెతో కదుపుతూ ఉంటుంది కూరని. కోడలు అత్తాకోడలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేస్తారు. ఇదంతా ఒకవైపు నుంచి సుమ గమనిస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరింత అన్యోన్యంగా ఎలా ఉన్నారా అని సుమని, చైతన్యని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తారు. త్రివేణి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని, అత్తయ్య మీరే వడ్డించండి, నాకు కాలు నొప్పులుగా ఉన్నాయి అని చెప్తుంది. మా వదిన ఉత్త సాకులు చెప్తుంది, పనేమీ చేయట్లేదు, పని అంతా మా అమ్మతోనే చేస్తుంది, పాపం ఎన్ని కష్టాలు పడుతుందో అమ్మ అనుకుంటుంది సుమ. ఇలా మా అత్తయ్య నేనెప్పుడూ కష్టాలు పెట్టలేదు, అయినా కానీ ఆమె ఎప్పుడూ నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది అని మనసులో అనుకుంటుంది సుమ. అత్తయ్య మీరు ఇప్పుడు కూర్చోండి, నేను వడ్డిస్తాను అని కూర్చోబెట్టి ఆ కూర ఈ కూర అని అన్ని కూరలు కొద్ది కొద్దిగా వేసి రుచి చూపిస్తుంది. ఏంటి అమ్మ పని అంతా తానే చేస్తుంది, ఒక్క పని కూడా కొడల చేత చేయించట్లేదు అని మనసులో అనుకుంటున్నా. ఎంతైనా మా అమ్మ మా అత్తయ్యలాగా కాదు కదా అని మనసుకి సర్ది చెప్పుకుంటుంది సుమ. అత్తయ్య నేను తలస్నానం చేసి వచ్చాను, నాకు కొంచెం తల తొడవండి అని తువ్వాలు అందిస్తుంది. ఏంటో రాత్రి ఏదో నవ్వులు గోలలు వినబడుతున్నాయి, కొంచెం చిన్నగా చేయండి మీ అల్లర్లు, మీ ఆడబిడ్డ నీ పక్క గదిలోనే ఉంది, అది వింటే ఏమనుకోవాలి అని కొంటిగా బుగ్గ మీద గిచ్చింది. పో అత్తయ్య, నాకు సిగ్గుగా ఉంది, నేనేమీ అలా చేయలేదమ్మా, మీ అబ్బాయి గారే అని చెవిలో గొసగొస చెప్పింది. ఎప్పుడూ అరుణ త్రివేణి చేసే అల్లరిని గమనిస్తూనే ఉంటుంది సుమ. సరే గాని అత్తయ్య ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు మీ అబ్బాయి గారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పింది త్రివేణి. అరే సుమకి చెప్పావా త్రివేణి అని అడుగుతుంది అరుణ. ఇదేంటి కొత్తగా పెళ్ళైన వారు సినిమాకి వెళ్తాను అంటుంటే నేను అమ్మ వెళ్తే ఏం బాగుంటుంది, వాళ్ళిద్దరినీ వెళ్ళమనాలి కానీ అమ్మకి ఇదేం బుద్ధి అనుకుంటుంది సుమ. సుమ మనసులోది వాళ్ళిద్దరికీ వినపడుతుందేమో కానీ సుమ రానంటే నువ్వు మానేస్తావేమో, నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను, అలా అంటావేంటమ్మా, నువ్వు వాడు చక్కగా వెళ్ళి సినిమా చూసిరండి, కొత్తగా పెళ్ళైన జంట ఆ మాత్రం ఒంటరిగా వెళ్ళాలి కదా అంటూ గట్టిగా మాట్లాడతాడు. సుమకి వినబడేలా, మీరెప్పుడో కానీ వెళ్ళరు సినిమాకి, అది ఒంటరిగా ఎప్పుడూ వెళ్ళరు, నాతో పాటు కాకపోతే మీరు ఇంకెవరితో వెళ్తారు, నేను నా భర్త ఒంటరిగా మాట్లాడుకోవడానికి మా బెడ్రూమ్ ఉంది కదా, సినిమా హాల్లోకి వెళ్ళి మాత్రమే ఒంటరిగా మాట్లాడుకోవాలా, ఇలా మేము ఎక్కడికైనా వెళ్తే ఒంటరిగా మాత్రం వెళ్ళము, మీరు రాకపోతే మానేస్తాం అని మనస్ఫూర్తిగా చెప్పింది త్రివేణి. దాంతో అరుణకి కోడలు కూతుర్లా కనిపించి ముఖం చుట్టూ చేతులు తిప్పి నా కోడలు బంగారం అంటూ. ఇదంతా చూస్తున్న సుమకి వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రేమ సఖ్యత ఎప్పుడు కుదిరింది అనుకుని విస్తుపోతుంది. తాను వచ్చి వారమైనా కానీ అత్తయ్య కానీ భర్త కానీ ఏ రోజు రమ్మని చెప్పలేదు, ఫోన్లో మాత్రమే మాట్లాడుతున్నారు. ఒకరోజు తల్లి పక్కింటికి వెళ్ళింది కబుర్లు చెప్పుకోవడానికి. అదే టైంలో త్రివేణి వాళ్ళ అమ్మ కామాక్షి వచ్చింది. త్రివేణి వాళ్ళ అమ్మని బెడ్రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇదంతా గమనిస్తున్న సుమ, ఇదేంటి ఏదైనా మాట్లాడుకోవాలంటే హాల్లో మాట్లాడుకోవచ్చు కదా, అలా బెడ్రూమ్లోకి దొంగచాటుగా ఎందుకు తీసుకెళ్ళింది అని బెడ్రూమ్ పక్కన వచ్చి నిలబడి వాళ్ళిద్దరూ మాటలు వింటుంది సుమ. చూసావా తల్లి, నేను చెప్పింది వింటే నువ్వు విడాకులు తీసుకునే పనే లేకుండా పోయింది, కొంచెం ఉంటే గోరుతో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకునేదానివి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, విడాకులు ఇచ్చి నా బ్రతుకుని బండలు చేసుకునేదాన్ని, ఆ రోజు నువ్వు చెప్పింది విన్నాక అందుకే నా సంసారం నిలబడింది, మా అత్తయ్యతో నేను మొదట వేగలేకపోయేదాన్ని, అదంటే ఇదంటుంది ఇదంటే అదంటుంది, నువ్వు చెప్పిన ఉపాయంతోనే ఇంత మంచిగా నా బ్రతుకు సాగిపోతుంది. సుమ, ఏంటిదంతా, వదిన కూడా విడాకులు ఇవ్వాలనుకున్నదా, మా అత్తయ్య ఇలాగే అమ్మ కూడా ఉండేదా, మరి ఆమె ఎలా మారిపోయింది, అమ్మని అడిగితే అమ్మ చెప్పేది, అయితే ఎప్పుడో చెప్పేదిగా అని మనసులో అనుకుంటూ వాళ్ళు చెప్పేది వినసాగింది. అలా చెప్పు కామాక్షి, బుర్ర అంటే ఏమనుకుంటున్నావు, వాళ్ళు కొడుకుల మీద అమితమైన ప్రేమ పెంచుకున్నారు, ఒకసారిగా మీరు వచ్చి మీ కొడుకు నావాడు
నా మాటే వినాలి, నేను వండి పెట్టిందే తినాలి, నాతో పాటు తిరగాలి అనుకుంటే సహించలేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొడుకుని ఒక స్నేహితుడిలా చూసుకున్నారు. ఆ స్నేహితుడు ఈరోజు దూరమైతే వాళ్ళ బాధపడతారు, ఒంటరిగా వారైపోతారు. కొడుకు అమితంగా తల్లిని ప్రేమించేవాడైతే తల్లికి దూరమవ్వడు, కావాలంటే భార్యకి దూరమవుతాడు. అలాగే నీ భర్త కూడా నీకు దూరమైపోయేవాడు. అదే నువ్వు వాళ్ళిద్దరి ప్రేమలో పాలు పంచుకుంటే వారు నువ్వు ఏది అడిగినా కాదనకుండా చేస్తాను. ప్రేమగా వెళ్ళి నువ్వు అరుణని జడ వేయమంటే చక్కగా వేస్తుంది. వంట వండి మీ కొడుకుకి పెట్టమంటే చక్కగా పెడుతుంది. కాకపోతే మీ ఇద్దరూ ఆ పనిని కలిసిమెలిసి చేసుకోవాలి. ఎక్కువ పని ఆమె మీద పడకుండా చూసుకోవాలి. ఆమె చేత పని చేస్తున్నట్లే నటిస్తూ ఎక్కువ పని మీరు కూడా చెయ్యాలి. అప్పుడే ఆమెకు మీ మీద నమ్మకం, ప్రేమ కలుగుతాయి. అప్పుడు మిమ్మల్ని ఆమె నెత్తి మీద పెట్టి చూసుకుంటుంది. ఇదేనా కిటుకు అని గట్టిగా చెప్తుంది. అవును కదా, ఇన్ని రోజులు మా అత్తయ్య మా ఆయనకు వండి పెట్టేది. చన్నీళ్ళ దగ్గర నుంచి వేడి నీళ్ళ దాకా తనే చూసుకునేది. ఈరోజు నేను వచ్చే ఆ పనులన్నీ చేస్తూ తన కొడుకుని దూరం చేస్తున్నా అనే అనుమానం ఆమెలో పెరిగింది. అందుకనే మా వదిన మా అమ్మని అంత ప్రేమగా చూసుకుంటుంది. అప్పుడప్పుడు ఆమె మా అమ్మకి కూతుర్లా అనిపిస్తూ ఉండేది. అమ్మా, నేను మా ఆయన దగ్గరికి వెళ్తున్నాను. కాదు కాదు, మా అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంది సుమ తల్లికి. అదేంటి, విడాకులు ఇస్తానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళడం? వద్దొద్దు, నువ్వు మళ్ళీ విసిగిపోయి మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తావు, మా పరువు గంగలో పడేస్తావు అని అంటుంది అరుణ. అలాంటిదేమీ జరగదు, నేను ఇప్పుడే వెళ్ళాలి, మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అంటుంది సుమ. ఇప్పుడు వెళితే ఇంకెప్పుడు విడాకులు ఇస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మళ్ళీ ఇంకోసారి నువ్వు ఇక్కడికి వస్తానంటే కూడా ఒప్పుకోను. రాను, ఇంకెప్పుడు రాను, విడాకులు కూడా ఇవ్వను అని ఒక్కతే బయలుదేరి వెళ్ళిపోతుంది సుమ. కొన్ని రోజుల తరువాత అత్తయ్య బట్టలు ఉతుకుదాం రండి అని తీసుకెళ్తుంది సుమ నాగమణిని. సుమ బట్టలు ఉతుకుతుంటే వాటిని జాడిస్తుంది నాగమణి. సుమ ముందే నీళ్ళన్నీ బకెట్లో వేసి పెట్టింది. నాగమణి ఒకవైపు కూర్చుని బట్టలు జాడిస్తూ ఉంది. సుమ గమనిస్తుంది. ముందుగా ధీరజ్ బట్టలు జాడిస్తుంది, తరువాత సుమవి, ఆ తర్వాతే నాగమణి బట్టలు జాడిస్తుంది. సాయంత్రం 6కి ధీరజ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. సోఫాలో కూర్చుని అత్తా కోడలు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తున్నారు. కాఫీ తీసుకురా సుమ అని అంటాడు ధీరజ్. అత్తయ్య ప్లీజ్ మీరు వెళ్ళి తీసుకురండి అంటుంది సుమ. సరేలే అని గదిలోకి వెళ్తుంది నాగమణి. నువ్వు మా అమ్మ ప్రేమని అలుసుగా తీసుకుని ఎక్కువ పని చేస్తున్నావు అంటాడు ధీరజ్. ముందే పాలు కాగబెట్టి కాఫీ పొడి చక్కెర అన్నీ అక్కడే పెట్టాను. అత్తయ్య కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. ఈ మధ్య మీరిద్దరూ ఎక్కువగా దగ్గరైపోతున్నారు, మధ్యలో నన్ను అస్సలు రానివ్వట్లేదు అని బుంగమూతి పెట్టుకుంటాడు ధీరజ్. అత్తయ్య మీకు మాత్రమే అమ్మ కాదు, నాకు కూడా అత్తమ్మ, తెలుసుకోండి అది మీరు అని నవ్వుతూ చెప్తుంది సుమ. ఈ మాటలన్నీ వంటగదిలోకి వినబడుతున్నాయి. నాగమణి నవ్వుకుంటూ ముగ్గురికి కాఫీ తీసుకొచ్చి హాల్లో కూర్చుని తాగుతున్నారు. అప్పుడే సుమ సెల్ మోగింది. హలో అమ్మా, ఏంటి ఫోన్ చేశావు, త్వరగా చెప్పు అని అంటుంది సుమ. ఇది మీ పెళ్ళి అయినాక మొదటి సంక్రాంతి, మీరు ఇక్కడికి రావాలి అని అంటుంది అరుణ. ఆహా, నాకు రావడం కుదరదు, మా అత్తయ్య ఒకతే ఉండలేరు, ఆయన్ని నన్ను వదిలేసి ఒక రాత్రి కూడా ఉండలేరు, కావాలంటే మీరే ఇక్కడికి రండి, వదినను కూడా తీసుకొని వాళ్ళ అమ్మని కూడా తీసుకొని ఇక్కడికి రండి, ఇదిగో మీ ఫ్రెండ్కి ఇస్తున్నాను మాట్లాడు అని నాగమణికి ఫోన్ ఇచ్చింది. ఏంటి అరుణ, నువ్వు మా ఇంటికి రావా సంక్రాంతి పండగకి? ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? గుర్తుందమ్మా, గుర్తుంది, వస్తాం, ఖచ్చితంగా వస్తాం, అందరికీ మీరు వండి వడ్డించండి, మేమందరం తిని తరిస్తాం అని ఫోన్ పెట్టేసింది అరుణ. ఆ రోజు సంక్రాంతి. చుట్టాలతో నాగమణి వాళ్ళ ఇల్లు అంతా గోలగోలగా ఉంది. అత్తయ్య నాకు జడ వేయండి, మోడ్రన్ జడ బాగా వేయండి అంటుంది సుమ. సరే అమ్మా అని జడ వేసింది నాగమణి. త్రివేణి, సుమ, ధీరజ్, చైతన్య అందరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అరుణ, నాగమణి మాత్రం పెరట్లో కూర్చుని చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు. సాయంత్రం సమయంలో అందరూ వరండాలో కూర్చుని భోజనం చేస్తున్నారు.
అత్తయ్య, మనం వేసిన పాచిక బాగా పారినట్లుంది. అవును కోడలా, మీ అమ్మగారు కూడా మనతో పాటు బాగా నటించారు అంటూ అరుణ త్రివేణిలు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటమ్మా, ఏదో నువ్వు నీ కోడలు గుసగుసలాడుకుంటున్నారు అని అంటుంది సుమ. ఏమీ లేదే, మా అత్త కోడల ప్రేమలు ఇంకేముంటాయి? ఆహా, అవునా, మాకేనా ప్రేమలు లేనిది? రా అత్తయ్య అంటూ నాగమణిని వాటేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతుంది సుమ. అవును, ఇది నా బంగారు కోడలు అనే సుమ నుదుటిపై ముద్దు పెడుతుంది నాగమణి. టూ మచ్, నన్ను మర్చిపోయారు చూడండి అత్తయ్య, వీళ్ళిద్దరూ ఒకటై నన్ను దూరం పెట్టేస్తున్నారు అని అల్లరి చేస్తాడు ధీరజ్. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతారు. ఆనందంతో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు గొడవలు ఉండవు. ఆ అత్త కోడలు మధ్య ఇలాంటి ఆనంద నిలయాలు ప్రపంచం మొత్తం ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు.